పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న చిత్రం ఓజీ. ఒక్క టీజర్ తోనే అంచనాలను ఆకాశానికి తాకించిన ఈ సినిమా గురించి ఎక్కడ చూసినా హైప్ ఓ రేంజ్ లో ఉంది. పవన్ ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ నోట ఓజీ నామస్మరణే. అంతలా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కు మళ్లీ బ్రేక్ పడనుందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏంటి మళ్లీ ఆగిపోతుందా అని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారా? కానీ ఈసారి కారణం పవన్ కాదు. ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మి గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ రెస్ట్ తీసుకుంటున్నారట. దీంతో ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు మేకర్స్. అయితే ఈ గ్యాప్ ను సమర్థవంతంగా వాడుకుంటూ ఇతర సీన్స్ ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు దర్శకుడు సుజిత్ టీమ్. ఈ అడ్డంకి ఎంత చిన్నదైనా ఫ్యాన్స్ లో మాత్రం ఉత్కంఠ నెలకొంది. కానీ చింతించాల్సిన పని లేదు. ఈ సినిమా పనులు ఫుల్ స్పీడ్ లో ఉన్నాయి. ఓజీ అంటే సామాన్యమైన సినిమా కాదు. అండర్ వరల్డ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నారు. ఒక్క టీజర్ తోనే ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించిన ఈ చిత్రం దర్శకుడు సుజిత్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నాడు. పవన్ వర్సెస్ ఇమ్రాన్ హష్మి మధ్య సీన్స్ ఆ స్క్రీన్ పై ఊచకోత సృష్టించనున్నాయని టాక్. సుజిత్ రాసిన పవర్ఫుల్ డైలాగ్, హై ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ లు ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్తాయని అంటున్నారు. ఈ సినిమాలో పవన్, ఇమ్రాన్ తో పాటు అర్జున్ దాస్, శ్రియారెడ్డి, ప్రకాష్ రాజ్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్, కొరియోగ్రఫీ అన్ని హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని టీం చెబుతోంది. 2025 సెప్టెంబర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం పవన్ కెరియర్ లో మరో మైలురాయిగా నిలవనుందని అంటున్నారు. ఓజీ కేవలం సినిమా కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఓ ఎమోషన్. ఇమ్రాన్ హష్మి త్వరగా కోలుకోవాలని షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరిగితే సెప్టెంబర్ లో థియేటర్స్ లో మంటలు రేపడం ఖాయం.